హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో మనము మీ చేతి రేఖల ద్వారా మీరు జీనియసా కాదా అనేది తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, కొన్ని సంవత్సరాల రీసెర్చ్ నుంచి తెలిసింది ఏంటంటే ప్రతి ఒక్కరి చేతిలో కొన్ని సైన్స్ ఉంటాయి. అవి మిమ్మల్ని వేరే వాళ్ళ నుంచి సపరేట్ చేస్తాయి. మీలో చాలా మంది నేను అసలు ఇంటెలిజెంట్ కాదు, నాలో ఏం స్పెషల్ క్వాలిటీస్ లేవు అని బాధపడుతూ ఉంటారు. కానీ నిజానికి మీరు మీ ఎదుటి వారి కన్నా జీనియస్ అయి ఉండి కూడా ఆ విషయం మీకు అస్సలు తెలియకపోవచ్చు. సో ప్రతి ఒక్కరు దీని గురించి తెలుసుకోవాలి. అండ్ పామ్ హిస్టరీ గురించి కొన్ని సంవత్సరాల రీసెర్చ్ లో తెలిసిన సైన్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అందుకే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ మీ ఫోన్ ని మీ ముందు పెట్టుకుని రెడీగా ఉండండి. నేను చెప్పే సైన్స్ మీ చేతుల్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. నంబర్ 7, లెటర్ ఎక్స్ ఆన్ యువర్ పామ్. ఫ్రెండ్స్, మీ చేతుల్లో లెటర్ ఎక్స్ ఉంది అంటే మీరు జీనియస్. నేను ఇలా ఎందుకు అంటున్నా అంటే మొత్తం ప్రపంచంలోనే కేవలం 5% పీపుల్ చేతిలో మాత్రమే ఈ లెటర్ ఎక్స్ ఉంటుంది. అండ్ ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్ లో ఉన్న వారి చేతుల్లో ఈ మార్క్స్ ఎక్కువగా కనిపిస్తాయి. మాస్కో STI యూనివర్సిటీ చేసిన రీసెర్చ్ ప్రకారం ఎవరి చేతుల్లో అయితే ఈ లెటర్ ఎక్స్ ఉంటుందో వాళ్ళు లీడర్స్ అవుతారు, వాళ్ళు ప్రపంచాన్ని రూల్ చేస్తారు, లేదా వాళ్ళు హై ఇంటెలిజెంట్ పర్సన్ అవుతారు. అండ్ ఫ్రెండ్స్, ఇదంతా వింటుంటే మీకు నమ్మాలి అనిపించట్లేదేమో, కానీ అమెరికాలో ఉన్న స్లీవ్ రాష్ట్రపతి అబ్రహం లింకన్ చేతిలో కూడా ఈ లెటర్ ఎక్స్ కనిపించేది. ఇప్పుడు మీకు ఈ సైన్ ఉన్నా కూడా ఒకవేళ మీరు సక్సెస్ఫుల్ కాకపోయినా కొంచెం లేట్ అయినా మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. సో అందుకే మిమ్మల్ని మీరు నమ్ముకోండి అండ్ ప్రతిరోజు మిమ్మల్ని మీరు 1% ఇంప్రూవ్ చేసుకోండి. డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. నంబర్ 6, లెటర్ M ఆన్ యువర్ పామ్. ఫ్రెండ్స్, ఈ లెటర్ M ఎవరి చేతుల్లో అయితే ఉంటుందో వాళ్ళకి డబ్బులకి అస్సలు కొదవ ఉండదు. ఎవరి చేతుల్లో అయితే ఈ సైన్ ఉంటుందో వాళ్ళు ఉన్నతమైన స్థాయికి వెళ్తారు. కొన్ని రీసెర్చెస్ లో తెలిసింది ఏంటంటే ఎవరి చేతుల్లో అయితే ఈ లెటర్ M ఉంటుందో వాళ్ళు సెల్ఫ్ డిపెండెంట్ గా ఉంటారు. అండ్ ఇలాంటి వాళ్ళు వాళ్ళ గోల్స్ ని రీచ్ అవ్వడానికి వాళ్ళే స్వయంగా దారిని ఏర్పాటు చేసుకుంటారు. వీళ్ళు ఎవరిపైన ఆధారపడరు. ఫ్రెండ్స్, ఒకవేళ ఈ సైన్ మీ చేతుల్లో ఉంటే మీరు మిమ్మల్ని అండర్ ఎస్టిమేట్ చేసుకోకండి. ఎదుటి వారి కన్నా నేను వీక్ అని ఫీల్ అవ్వకండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్ కాకపోవచ్చు, కానీ ఈ సైన్ మీ చేతుల్లో ఉంటే మిమ్మల్ని ఇది త్వరలోనే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా మార్చేస్తుంది. నెంబర్ 5, జూపిటర్ మౌంట్ సేస్ ఎవ్రీథింగ్ అబౌట్ యువర్ ఫ్యూచర్. ఫ్రెండ్స్, జూపిటర్ మౌంట్ అంటే బృహస్పతి. సోలార్ సిస్టమ్ లోనే జూపిటర్ మౌంట్ అతి పెద్ద ప్లానెట్. దీని సైజ్ ఎంత పెద్దదంటే ఈ గ్రహంలో ఆల్మోస్ట్ 1331 భూగ్రహాలను పెట్టొచ్చు. మీ చేతిలో జూపిటర్ మౌంట్ ఇండెక్స్ ఫింగర్ కి సరిగ్గా కింద ఉంటుంది. ఎవరికైతే ఈ ప్లేస్ లో పొంగినట్టు ఉంటుందో వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ తెచ్చుకునే ఛాన్స్ 90% ఉంటుంది. ఒకవేళ ఈ జూపిటర్ మౌంట్ మీ హ్యాండ్ లో కూడా ఉంటే మీరు ఒక లక్కీ, ambitious and extraordinary person. Number 4, హ్యాండ్ షేప్. ఫ్రెండ్స్, మెయిన్లీ పామ్ హిస్టరీలో 4 హ్యాండ్ షేప్ గురించి చెప్పారు. ఇప్పుడు మీ హ్యాండ్ షేప్ ఏంటో చెక్ చేయండి. ఫస్ట్, హెర్త్ హ్యాండ్. ఒకవేళ మీ హ్యాండ్ స్క్వేర్ లో ఉండి మీ ఫింగర్స్ సైజ్ లో చిన్నగా ఉంటే ఇలాంటి వాళ్ళు లాజికల్, ప్రాక్టికల్ అండ్ డౌన్ టు ఎర్త్ ఉంటారు. సెకండ్, ఫైర్ హ్యాండ్. మీ పామ్ రెక్టాంగిల్ షేప్ లో ఉండి ఫింగర్స్ చిన్నగా ఉంటాయి. థర్డ్, ఎయిర్ హ్యాండ్. మీ పామ్ స్క్వేర్ షేప్ లో ఉండి మీ ఫింగర్స్ పొడవుగా ఉంటే ఇలాంటి వారికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, కానీ ఇలాంటి వారు త్వరగా డిస్ట్రాక్ట్ కూడా అవుతారు. ఫోర్త్, వాటర్ హ్యాండ్. ఎవరి పామ్ ఇంకా ఫింగర్స్ రెండు పొడవుగా ఉంటాయో వాళ్ళని వాటర్ హ్యాండ్ అంటారు. అండ్ పామ్ హిస్టరీలో ఇలాంటి వారిని ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ అంటారు. ఇలాంటి వారు ఎదుటి వారి మాటలకి ఈజీగా హర్ట్ అవుతారు. ఈ 4 టైప్స్ లో ఏది స్పెషల్ అండ్ లక్కీ అని మీరు అడిగితే నేను ఎయిర్ ఇంకా ఫైర్ అని చెప్తాను. ఒకవేళ మీ హ్యాండ్ షేప్ ఎయిర్ లేదా ఫైర్ లో ఉంటే మీరు సక్సెస్ఫుల్ అవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. పామ్ హిస్టరీ ప్రకారం ఎయిర్ ఇంకా ఫైర్ హ్యాండ్ షేప్ ఉన్నవారు పొటెన్షియల్ లిమిట్లెస్ ఉంటారు. నెంబర్ 3, ట్రయాంగిల్స్ ఆన్ సన్లైన్. ఎవరికైతే తెలీదో సన్లైన్ ఎక్కడ ఉంటుందో వాళ్ళకి ఇప్పుడు చెప్తా చూడండి. మీ రింగ్ ఫింగర్ కన్నా జస్ట్ కింద సూర్య పర్వతం ఉంటుంది. సూర్య పర్వతం వైపు ఏదైనా లైన్ వచ్చి దానిపైన ఒక ట్రయాంగిల్ ఫామ్ అయితే పామ్ హిస్టరీ ప్రకారం మీరు చాలా లక్కీ పర్సన్. ఇలాంటి వారు నేషనల్ గా, ఇంటర్నేషనల్ గా కూడా చాలా ఫేమస్ అయి ఉంటారు. ఇలాంటి వారికి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా హ్యూజ్ గా ఉంటుంది. ఒకవేళ మీకు సన్లైన్ పైన ట్రయాంగిల్ ఫామ్ అయితే ప్రపంచంలో 5% లక్కీ పర్సన్ లో మీరు ఒకరు. నెంబర్ 2, గోల్డెన్ బ్లడ్. ఫ్రెండ్స్, ఒకవేళ మీ బ్లడ్ కలర్ గోల్డ్ గా ఉంటే మీరు ప్రపంచంలో 2% పీపుల్ లో ఒకరు. ఇప్పుడు మీలో చాలా మందికి ఈ డౌట్ రావచ్చు, ఏంటి బ్లడ్ గోల్డ్ కలర్ లో కూడా ఉంటుందా అని. కానీ నిజానికి గోల్డ్ కలర్ లో కూడా బ్లడ్ ఉంటుంది, కానీ చాలా తక్కువ వారిలో మాత్రమే ఉంటుంది. కానీ గోల్డ్ కలర్ బ్లడ్ ఉన్నవారు చాలా లక్కీ అండ్ వాళ్ళకి చాలా ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది. నెంబర్ 1, ఫింగర్ అలైన్మెంట్. మీరు మీ మిడిల్ ఫింగర్ ఒక రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఫింగర్స్ ఒక అలైన్మెంట్ చెక్ చేయండి. ఈ 3 కేసెస్ లో మీ ఫింగర్ అలైన్మెంట్ ఏంటో. ఫస్ట్, లెఫ్ట్ ఫింగర్ ఈస్ బిగ్గర్ దెన్ రైట్ ఫింగర్.
సెకండ్, రైట్ ఫింగర్ ఈజ్ బిగ్గర్ దెన్ లెఫ్ట్ ఫింగర్. థర్డ్, బోత్ ఫింగర్స్ హ్యావ్ సేమ్ హైట్. ఒకవేళ మీ కేస్ ఫస్ట్ అయితే మీ ఇంటెలిజెన్స్ బెటర్ గా ఉంది అని అర్థం. ఒకవేళ మీ కేస్ సెకండ్ అయితే మీకు యావరేజ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఒకవేళ మీ కేస్ థర్డ్ అయితే ఫ్రెండ్స్ కంగ్రాచులేషన్స్, మీరు మొత్తం వరల్డ్ లోనే 7% పీపుల్లో ఒకరు. మీ ఐక్యూ లెవెల్ మీ ఎదుటి వారి కన్నా చాలా హైగా ఉంటుంది. మీరు ఏది కోరుకున్నా దాన్ని సాధించగలుగుతారు. సో ఫ్రెండ్స్, మీలో కూడా ఈ సైన్స్ ఉంటే ఎక్స్పెక్ట్ గోల్డెన్ బ్లడ్. మీరు నన్ను నమ్మండి, మీరు అమేజింగ్ పర్సన్. మీరు మీ లైఫ్ లో చాలా సాధించగలుగుతారు. కేవలం మీరు చేయాల్సింది మిమ్మల్ని మీరు నమ్మటం అండ్ హార్డ్ వర్క్ చేయడం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో డెఫినెట్లీ కామెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ దానివల్ల మన ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో కలుద్దాం ఇంకో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోలో. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.